హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గంగరాజ్ స్పిరిచువల్ టాక్స్. ఈరోజు మనము శివాజీ తన తల్లి దగ్గర ఎలా పెరిగాడు, ఎన్నోది గురువు ఒక శిక్షణ ఎలా ఉంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ మహారాజు తల్లి దగ్గర చాలా చక్కగా పెరిగేవాడు. తల్లి చాలా అపురూపంగా చూసుకునేది. రెండో దాని తను డైలీ అడవికి వెళ్ళి పిల్లలతో చక్కగా ఆడుకునేవాడు. తన తల్లికి పండ్లు, తేనె ఇలాంటివి తెచ్చి ఇచ్చేవాడు. తల్లి చాలా సంతోషించేది. ఒకరోజు అస్మాత్తంగా ఆయన పులి పిల్లలు, సింహం పిల్లలు తన తల్లికి బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు తల్లి కోపం వచ్చినా కూడా ప్రేమతో మందలించింది. నాయన, ఏం చేసావుడా, ఎంత పని చేసావుడా అని, మనకిందుకు ఇవన్నీ అని మందలించింది. ఇంకా ఆమె తల్లిని బిడ్డని వేడైతే ఎంత పాపమో నీకు తెలుసా? అదే నన్ను వేడి చేస్తే ఎంత పాపం పెడుతుందో, ఎంత బాధ వేస్తుందో నీకు అర్థమవుతుందా అని ప్రేమగా మందలించింది. ఆ వయసులోనే అప్పుడు శివాజీకి ప్రేమ, కరుణ, జాలి, దయ ఇలాంటి గుణాలన్నీ అప్పుడే ఆయనకి పుట్టాయి. అవే ఆయనకి చక్రవర్తిగా మారడానికి తోడ్పడ్డాయి. ఇంతేకాదు, ఒక తల్లి పూజ ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి చిన్నప్పుడే చక్కగా నేర్పించేది. అదేవిధంగా తన గురువు దాదాజీ కొండదేవు రామాయణం, మహాభారతం చెప్పేవాడు. ఆ మహాభారతం చెబుతుంటే ఆయనకి మహాభారత రామాయణం చెబుతుంటే ఆయన ఇంటర్నల్గా బాగా ఫీల్ అయ్యి ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఒకసారి యుద్ధానికి బయలుదేరేవాడు. నేను యుద్ధం చేస్తా, యుద్ధానికి పోతా, మన సీతమ్మని తీసుకొస్తా అని అంత గట్టిగా పట్టుకున్నాడు మన జ్ఞానాన్ని. అంతేకాదు, ఆయన దగ్గర కొండదేవి దగ్గర అష్టవిద్యలు, విలువిద్యలు చిన్నప్పుడే నేర్చాడు చక్కగా. ఓసారి గురువు ఆయన శివాజీ అడవికి వెళ్ళాడు. ఒకసారి శివాజీ దాదాజీ అనే గురువు అడవికి వెళ్ళాడు. అప్పుడు అడవి మధ్యలోకి వెళ్ళాక ఆయనకి బాగా ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు పక్కలోనే మామిడి తోట ఉన్నది. శివాజీ మామిడి తోటలోకి పోయి ఆయనకి మంచి మామిడి పండు తీసుకొచ్చాడు. ఆయన తినకుండా నిరాకరించాడు. అప్పుడు ఆయన ప్రశ్నించాడు, స్వామి, మీరు ఆకలి అంటున్నారు కదా, పలహాలు తెచ్చే ఎందుకు మీరు స్వీకరించట్లేదు అని ప్రశ్న వేశాడు. అప్పుడు నాయన దొంగతనం చాలా పాపం అని చెప్పాడు. స్వామి, ఇది దొంగతనం ఎలా అవుతుంది? మీకు ఆకలి కదా, ఆకలి తీర్చుకోవడంలో తప్పేముంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆపద్ధర్మంలో ఏం చేయాలి, సమాజంలో ఏం ధర్మాలు పాటించాలి, ధర్మాలు చక్కగా బోధించాడు. అప్పుడు ఆ ధర్మాలు బాగా నేర్చుకొని చక్రవర్తి ఆయన 19 ఏళ్ళలోనే యుద్ధం చేసే అంత సామర్థ్యం మన శివాజీకి వచ్చింది. అదే మన సమాజంలో ఒక 20-25 ఏళ్ళు వచ్చే ลูกమన పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుతూ
మన తల్లిదండ్రులని అనాథాశ్రమంలో లేదంటే బయట వదిలేసి వాళ్ళు పట్టించుకోకుండా ఇలాంటి సమస్యలు మన సమాజంలో చాలా ఫేస్ చేస్తున్నారు. దీనికి మూల కారణం మన తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే తల్లిదండ్రులు పెంచే విధానం బాగుంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో కూడా చాలా వృద్ధిలోకి వచ్చి మన సంపదని మన గౌరవాన్ని నిలబెడతారు. అదేవిధంగా మన పురాణ ఇతిహాసాలు చెప్పే అవసరం ఇప్పుడు ఎంతైనా మన సమాజానికి ఉంది. అప్పుడే కుటుంబము సమాజం బాగుంటుంది అని ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవుని కాపాడదాం. గో రక్షణ మనందరినీ బాధ్యత. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.